హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రైతు బంధు అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అకౌంట్లోకి డబ్బులు. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగింది. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలియజేశారు. సర్వే నెంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. ఇక రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగు భూములకే సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటి గుర్తింపుకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాలలోపు ఇవ్వాలనే విషయమై బట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అంటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ సూచనల మేరకు చివరి నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం.